హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం కోసం అయితే నేనైతే మీషో నుండి అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి ఎలా ఉన్నాయండి కంప్లీట్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బట్ ఇందులో చూపించేటివన్నీ మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది అండ్ యూస్ఫుల్ కూడా అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పుడు నేను చూపించేది బ్లౌజ్ పీసెస్ అనమాట. సో మనం వరలక్ష్మి వ్రతం కోసం వాయినంలో ఇస్తాం కదా బ్లౌజ్ పీసెస్, కానీ ఇంకా వేరే వేరే ఐటమ్స్ అయితే పెడతాం కదా. మ్యాక్సిమం అయితే బ్లౌజ్ పీసెసే పెడతారు కాబట్టి నేనైతే బ్లౌజ్ పీసెస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇవి మొత్తం 12 అయితే వచ్చినాయి. నాకు దీని ప్రైస్ వచ్చేసి 367 అయితే పడిందండి. చాలా లో ప్రైస్ అయితే నేను చెప్తాను. బయట అయితే 170 రూపీస్కి వన్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది. ఇక్కడైతే 367కి నాకైతే 12 పీసెస్ అయితే వచ్చాయి. మల్టీ కలర్స్లో వచ్చాయి, చాలా యూస్ఫుల్ ఉన్నాయి. మొత్తం 1 బై 1గా మీకు చూపిస్తాను, క్లియర్గా మీరు చూసేయండి. అన్ని డిఫరెంట్ టైప్లో బ్లౌజ్ పీసెస్ అయితే వచ్చేది. ఈ బ్లౌజ్ పీస్ అయితే మనకి 1 మీటర్ అయితే ఉంటుందండి. ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది, చాలా బాగుంది. సాఫ్ట్ సిల్క్ సంబంధించిన బ్లౌజెస్ ఉన్నాయి అండ్ బనారసీ సిల్క్ సంబంధించినవి కూడా ఉన్నాయి. అండ్ మల్టీ కలర్స్లో ఉన్నాయి, బ్లూ, రెడ్, గ్రీన్ అండ్ బ్లాక్ కూడా వచ్చింది. బ్లాక్ మనం పెట్టాం కాబట్టి మనం డైలీ యూస్కి మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా మెరూన్ కలర్లో, గ్రీన్ కలర్లో అన్ని మల్టీ కలర్స్ మనకి ఏవేవి కలర్స్ కావాలో అన్ని కలర్స్లో ఈ బ్లౌజెస్ అయితే వచ్చాయి. మీకు వీడియోలో ఎలా ఉందో బయట కూడా ఇంకా బాగున్నాయి. వీడియోలో కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ బయట అయితే చాలా బాగున్నాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు చూపించేది గ్రీన్ కలర్ది, ఇది కొంచెం షైనీగా వచ్చింది. ఇది ఇంకా కింద మెరూన్ కలర్లో ఉంది కదా, ఆ బ్లౌజ్ కూడా కొంచెం షైనీగా వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ టైప్లో ఉంది అనమాట. రెండు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చూపించే ఈ 12 పీసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ రెగ్యులర్ యూస్గా కూడా మనం వీటిని యూస్ చేయొచ్చు, చాలా బాగున్నాయి. క్లాత్ వైజ్గా కూడా చాలా బాగుంది కాబట్టి మీరు లేట్ చేయకుండా మీకు కావాలి అనుకుంటే వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. క్లాత్ కూడా చాలా బాగుంది, చాలా మెత్తగా కూడా వచ్చింది. మీకు ఏమైనా డ్యామేజ్ అట్లా అనిపిస్తే మనకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుందండి. 7 days రిటర్న్ ఉంటుంది. 7 daysలో మనం ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు ఒకవేళ డ్యామేజ్ అని వస్తే. బట్ నాకైతే ఇక్కడ ఏ బ్లౌజ్ కూడా కొంచెం కూడా డ్యామేజ్ అని రాలేదు. మల్టీ కలర్స్లో వచ్చాయి, 12 కలర్స్ అయితే వచ్చాయి. ఒకదానికి ఒకటికి సంబంధం లేకుండా డిఫరెంట్ డిజైన్స్ కానీ కలర్స్ కానీ డిఫరెంట్గా వచ్చాయి, చాలా బాగున్నాయండి. అండ్ అలాగే నా ఛానల్లో మీషోకి సంబంధించిన శారీస్ కానీ, జ్యువెలరీస్ కానీ, కిడ్స్ వేర్, కుర్తీస్, ఇంకా సంబంధించిన డ్రెస్సెస్ కలెక్షన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగున్నాయి, అస్సలు మిస్ చేసుకోకండి. అవుట్ ఆఫ్ స్టాక్ అయిన తర్వాత మనకి ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే మళ్ళీ దొరకవు కాబట్టి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంది. దీనికైతే నేను పక్కా 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను, ఎందుకంటే అంత బాగున్నాయి అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది, మెత్తగా కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. మనకి ఎలాంటి చిరాకు లేకుండా సాఫ్ట్గా ఉందన్నమాట క్లాత్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను శారీ కూడా ఆర్డర్ చేశాను అమ్మవారి కట్టేయడం కోసం అని చెప్పేసి. ఈ శారీ అయితే నేను తీసుకున్నాను. నిజంగా ఇంత బాగొస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ పట్టు టైపే ఉందన్నమాట. ఇది కాంజీవరం సిల్క్ శారీ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి నాకు 1380 పడింది. రివ్యూస్లో కూడా చాలా మంచి రివ్యూ ఇచ్చారు. 5 స్టార్ రేటింగ్ దీనికి కూడా ఇస్తాను. చాలా బాగుంది. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి శారీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నిజంగా బాగుంది అండి. అండ్ ఈ శారీ మనం కట్టుకున్నప్పుడు అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే అంత బాగుంది అండ్ అంత సాఫ్ట్గా ఉంది. ఇక్కడ చూపించేది నేను బ్లౌజ్ పీస్ అనమాట, ప్లెయిన్లో వచ్చింది. మనకు కావాలంటే మనం పర్పుల్లో కూడా బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇది కొంగు పాట అనమాట. శారీ మొత్తం మనకి ఓవరాల్గా ఇలా వస్తుంది, జరీతో వస్తుంది, గోల్డెన్ జరీ కాబట్టి మనకు నైట్ టైంలో మంచి షైనీ కూడా వస్తుంది. వీడియోలో నిజంగా ఎలా అయితే షైనీ అవుతుందో బయట కూడా అలాగే ఉందండి, చాలా బాగుంది. నైట్ టైంలో ఈ శారీ కట్టుకున్నప్పుడు అయితే మంచి లుక్ అయితే డెఫినెట్గా వస్తుంది. మనకి బార్డర్ వచ్చి స్మాల్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ డిజైన్ వచ్చేసి మనకి పికాక్ డిజైన్ అయితే వచ్చింది, చాలా బాగుంది. అండ్ తర్వాత సేమ్ బార్డర్ ఎలా ఉందో బ్లౌజ్కి కూడా బార్డర్ అనేది అలాగే వచ్చింది అనమాట.
బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. చీర మాత్రం ఎక్సలెంట్గా ఉంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిందంటే మళ్ళీ ఇలాంటి చీర అయితే మీకైతే డెఫినెట్గా దొరకదండి. మనకి ఇది కొంగు పార్ట్ అనమాట, కొంగు పార్ట్ మొత్తం మనకి ఇలా వచ్చింది. ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది, కలర్ వైజ్గా కూడా చాలా బాగుంది. మనం ఇది కట్టుకున్నప్పుడు అయితే మంచి పట్టు చీర టైప్ లుక్ మనకి ఎలా వస్తుందో అదే టైప్లో మనకి లుక్ అనేది వస్తుంది. డెఫినెట్గా దాన్ని ట్రై చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను లైట్స్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. సో నైట్ టైం మనం ఎక్కువగా వరలక్ష్మి వ్రతం అప్పుడు నైట్ టైం ఒక మంచి డెకరేషన్ ఉండాలని చెప్పేసి లైట్స్ మంచి డెకరేషన్ చేసుకుందామని చెప్పేసి లైట్స్ అనేది ఆర్డర్ చేశాను. మనకి లైటింగ్ ఉందనుకో మనకి ఒక ఫీల్ అనిపిస్తుంది కాబట్టి లైట్స్ అయితే ఆర్డర్ చేశాను. మొత్తం నాకు 4 సెట్స్ వచ్చాయి. నేను బ్లూ, పింక్, ఎల్లో, వైట్ ఆర్డర్ పెట్టాను. బట్ నాకు 2 వైటే వచ్చాయి. బట్ పర్లేదు, చాలా బాగుంది. ఎల్లో కలర్ అయితే రాలేదు, చాలా బాగుంది. ప్యాకింగ్ వైజ్గా కూడా చాలా బాగుందండి, ఎక్కడ డ్యామేజ్ కూడా రాలేదు. లైటింగ్ మీకు ఒకసారి ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. సో ఇలా వస్తుంది అన్నమాట, పింక్ కలర్ అండ్ వైట్ కలర్లో ఇలా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ బ్లూ అనమాట. ఎల్లో కూడా ఆర్డర్ చేశాను కానీ అది రాలేదు. ఎల్లోకి బదులు 2 వైట్ కలర్స్ ఇచ్చారు. బట్ పర్లేదు, చాలా బాగున్నాయి. అండ్ దాని ప్రైస్ వచ్చేసి నాకు 296 అయితే పడిందండి. 12 మీటర్స్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్యాన్సీ క్యాండిల్స్ దీపాలు అయితే ఆర్డర్ పెట్టాను. ఇది ఒక రకంగా డిఫరెంట్గా ఉంటుందని ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చూశాను. ఇది నాకు 189 రూపీస్ అయితే పడిందండి. 6 పీసెస్ అయితే వచ్చాయి, మల్టీ కలర్స్లో ఉన్నాయి. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది కదా. మనం ఇలా మొత్తం అరేంజ్ చేసి పెట్టుకున్నట్టయితే మంచి లుక్ అయితే వస్తుంది. ఒకసారి అది కూడా ట్రై చేయండి, చాలా నచ్చింది అది కూడా. అండ్ ఎక్కువగా నాకు నచ్చిందంటే ఇదేనండి, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. గ్లాసీ జెల్లీ క్యాండిల్స్ అనమాట. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ సూపర్గా అనిపించినాయి. ఎందుకో తెలియదు, ఇది చూసినప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది. మొత్తం 12 పీసెస్ అయితే వచ్చాయి. దీని ప్రైస్ అయితే నాకు 170 రూపీస్ అయితే పడింది. చాలా బాగున్నాయి. ఒకసారి మీకు కూడా క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. మన దగ్గర చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి క్యాండిల్స్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. సో నేను ఇలా ఒక డిఫరెంట్గా అనే దీపాలు అయితే అరేంజ్ చేశాను ఆ రోజు నైట్ పెట్టడానికి, వరలక్ష్మి వ్రతం రోజు. కాబట్టి మీకు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి, చాలా బాగున్నాయి. అండ్ దివాళీ కూడా వస్తుంది కాబట్టి ఇవి ఇంకా మనకి యూజ్ కూడా అవుతాయి. ఫెస్టివల్స్కి అన్నిటికీ మనకి ఈ లైటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను లైటింగ్స్ అనేటివి ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. ఇవి నచ్చినట్లయితే మీరు ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నిజంగా నాకు చాలా బాగా నచ్చినాయి ఇవి జెల్లీ క్యాండిల్స్ అయితే. చిన్నగా చాలా బాగున్నాయి కదా. మళ్ళీ మధ్యలో చెంకీ టైప్ అయితే వచ్చినాయి, చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి కూడా, లుకింగ్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అని ఇది ఒకసారి ఆర్డర్ చేశాను. అండ్ తక్కువ ప్రైజే కదా, మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఎలక్ట్రికల్ లైట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ప్లాస్టిక్ అన్నమాట. సో ఇది కూడా అది అమ్మవారిని మనం పెట్టినప్పుడు దీపాలు పెట్టుకుంటాం కదా. సో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి నేను ఇలా యూజ్ చేశాను. అండ్ దీపాలు మనం దేవుని దగ్గర ఎలాగో పెడతాం కదా. సో మొత్తం అన్నీ మనం దీపాలు పెట్టినప్పుడైతే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇబ్బంది అవుతుందని ఇలా కొంచెం ఎలక్ట్రికల్స్ సంబంధించిన లైటింగ్స్ అనేవి నేను తీసుకున్నానండి. అండ్ ఇవి నాకు 2 పీసెస్ అయితే వచ్చినాయి. 2 కలిపి నాకు 429 రూపీస్ అయితే పడింది. 1 మీటర్ ఉంటుందన్నమాట. మనం లైటింగ్ వేసినప్పుడైతే ఎంత బాగా లుక్ అయితే వస్తుంది కదా. సో మీకు నచ్చినట్లయితే ఆర్డర్ ఇది కూడా పెట్టుకోవచ్చు. నాకు 5కి 4 రేటింగ్స్ అయితే ఇస్తాను. ఎందుకు 4 అంటే ఇప్పుడు చూపించిన అన్నిటితో పోలిసి ఇది కొంచెం కలర్ షేడింగ్ ఏమైనా ఉంటుందేమో అనిపించింది. మిగతావన్నీ అయితే చాలా ఓవరాల్గా బాగున్నాయి అనమాట. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి నేను కోకోనట్ బ్రేకింగ్కి సంబంధించింది తీసుకున్నాను. మనం కొబ్బరికాయ కొట్టినప్పుడైతే డెఫినెట్గా మనము బండల మీద కొట్టినామనుకో సో అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. నాకు బయట అయితే 150 అయితే అట్లా చెప్పిరండి. బట్ ఇక్కడ నాకు మీషోలో అయితే 125 రూపీస్కే దొరికింది. చాలా బాగుంది. డెఫినెట్గా అది కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్యూ.